నమస్కారం. మనతో పాటు డాక్టర్ స్వరాజ్య శ్రీ గారు ఉన్నారు. వారు గైనకాలజిస్ట్ గా చాలా ప్రసిద్ధురాలు. దాదాపు 40 ఏళ్ల పైనుంచి కూడా ఈ రంగంలో ఉన్నారు. గైనకాలజీ అంటే స్త్రీకి సంబంధించిన ఉమెన్ ఆరోగ్యానికి సంబంధించిన ఒక సైన్స్. కొన్ని వేల మందిని చెప్పారంటే 1,00,000 మంది పైగానే చాలా మందికి వారు ఇప్పటి వరకు చికిత్స అందించారు, ఇప్పటికే అందిస్తున్నారు. ఉండేల మాలకొండారెడ్డి గారు అటు ఇంజనీర్ గాను, అధ్యాపకుడు గాను, కవి రచయిత గాను, అనేక రకాలుగా మెడిసిటీ స్థాపకులు గాను చాలా ప్రసిద్ధులు. వారి కుమార్తె వీరు గైనకాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తూనే ఇంకో పక్క కళలు, సంగీతము, నృత్యంలో కూడా వారికి చాలా ఇష్టము, అందులో ప్రవేశం ఉంది, ఇంకా సాధన చేస్తున్నారు. హెల్త్, ఉమెన్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. గైనకాలజీ అంటే ఉమెన్ ఆరోగ్య, మహిళ యొక్క, స్త్రీ యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రంగానే చెప్పాలి కదా మనం. అవునండి. గైనకాలజీ అంటే ఇప్పుడు ఉమెన్ హెల్త్ కంపారిటివ్ గా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మన హెల్త్ పరంగా ఉమెన్ ఎక్కడ ఉన్నారు? ఇల్ హెల్త్ లో ఉన్నారా, హెల్త్ లో ఉన్నారా? మేము చదువుకుంటున్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు ఉమెన్ హెల్త్ చాలా చాలా వరకు ఇంప్రూవ్ అయిందండి. కొత్త టెక్నిక్స్, కొత్త రకం గ్యాడ్జెట్స్, కానీ ఇప్పుడు కొత్త డయాగ్నోసిస్ చేయటంలో కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావటము. అల్ట్రాసోనోగ్రామ్ అనేది మేము చదువుకున్న రోజుల్లో ఇట్ వాస్ జస్ట్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అల్ట్రాసోనోగ్రామ్తో పాటు ఎన్నో కనుక్కోవటానికి వీలవుతుంది. అది ఉమెన్ హెల్త్లో కూడా మేము చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు రకరకాలుగా ఇప్పుడు డెలివరీస్ అవుతున్నాయి అంటే ఇంతకుముందు హార్ట్ బీట్ని మేము వీ యూస్ టు కౌంట్. ఇప్పుడు అట్లా కాదు, ఒక సిటీజీ మెషిన్ అని ఉంటుంది. మెషిన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత హార్ట్ బీట్ ఉంది, బేబీ హార్ట్ బీట్ లో అవుతుందా, హై అవుతుందా, దాన్ని బట్టి మేము అసెస్ చేయడానికి వీలవుతుంది. ఓకే, బేబీ స్ట్రెస్లో ఉంది, బేబీని ఇమీడియట్ డెలివరీ చేయాలి. ఇలాగ చాలా అంటే ఎన్నో ఇన్నోవేషన్స్ ఉన్నాయి, కొత్త కొత్త రకాలు చాలా నేర్చుకుని. దాంతో సబ్జెక్ట్తో పాటు బెటర్మెంట్ ఆఫ్ ద మదర్ హెల్త్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేవాళ్ళు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఒకప్పుడు చాలా హైలో ఉండేది, ఇప్పుడు ఇట్ హెస్ కమ్ డౌన్. ఎస్పెషలీ మన తెలంగాణ స్టేట్లో మెటర్నల్ మోర్టాలిటీ రేట్లో మన తెలంగాణ స్టేట్ చాలా తక్కువలో ఉంది మొత్తం హోల్ ఇండియాలో. సో అట్లాగే నియోనేటల్ డెత్ రేట్ అంటే బేబీ పుట్టిన వెంటనే చనిపోవటం అనమాట, ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్, పురుట్లోనే చనిపోయారంటారు చూడండి, అలా ఆ నియోనేటల్ డెత్ రేట్ కూడా చాలా తక్కువైపోయింది. ఇంక్యుబేటర్స్ రావటము, నియోనెటాలజిస్ట్ అంటారు, అంటే అప్పుడే పుట్టిన పిల్లలని జాగ్రత్త తీసుకునే పీడియాట్రిషియన్స్, వీళ్ళందరూ ఉండటం వల్ల 900 గ్రాముల బేబీ పుడితే కూడా వాళ్ళని కూడా ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళకి బెటర్ హెల్త్, ఆ బేబీస్ని సర్వైవ్ అయిపోయేట్టుగా చేయగలుగుతున్న కొత్త రకం టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. సో నాట్ ఓన్లీ గైనిక్, మొత్తం మెడిసినే కంప్లీట్ టర్న్ ఓవర్ అయిపోయింది. సో మెనీ థింగ్స్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినాయి, ఎక్విప్మెంట్ వచ్చింది. పేషెంట్ని చూడటము, తొందరగా డయాగ్నోస్ చేయటము, క్యాన్సర్స్ కానీ వేరే ఏదైనా కానీ వాటికి కొత్త రకం ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్కి ఎన్నో రకాల థెరపీస్ వచ్చాయి. ఆ థెరపీస్ అవన్నీ ఒక వీ కెన్ సే లైక్ కంప్లీట్ చేంజ్ ఓవర్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ 40-50 years బ్యాక్. అంటే ఉమెన్, స్త్రీ ఆరోగ్యపరంగా ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు ఏంటంటే, చిన్న పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు స్త్రీ ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు? యాక్చువల్గా చెప్పాలంటే ఊమ్ టు టూమ్ అంటారు. అంటే ఒక మనిషి పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు ఎన్నో రకాల జబ్బులు వస్తుంటాయి. అందులో ఉమెన్ హెల్త్ అంటే ఏంటంటే వీళ్ళు ప్రెగ్నెంట్ అయిన అప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత అంతవరకు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు యంగ్ ఏజ్లో పెళ్లి చేస్తారు, చైల్డ్ మ్యారేజెస్ అంటుంటారు. పూర్వకాలంలో చైల్డ్ మ్యారేజెస్ ఉండేది, 12 yearsకి 10 years కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అప్పుడున్న కాంప్లికేషన్స్, చాలా కాంప్లికేషన్స్ వచ్చేవి. ఆ తర్వాత అలాగే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారు, బాగా చదువుకుని మేము బాగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాము అని చెప్పి ఇప్పుడు 30sలో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ 30sకి ఉండే సమస్యలు 30sకి ఉంటాయి. కాబట్టి ప్రతి దానికి ఒక సమస్యలన్నీ ప్రతి జనరేషన్లో ఆ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, వాటికి పరిష్కారాలు కూడా కనుక్కోగలుగుతున్నాం అనమాట. సో కాల్షియం డెఫిషియన్సీ, ఇప్పుడు పాతకాలంలో మీకు గుర్తుండొచ్చు, 45 years అయ్యేసరికి ఆ కాలంలో అంటే మా అమ్మ వాళ్ళ జనరేషన్లో కొంచెం వంగిపోయి నడవటము, కొంచెం ఓల్డ్ లుక్ రావటము అట్లా ఉండేది. ఎందుకు అంటే వాళ్ళకు హెల్త్ పట్ల అంత అవగాహన ఉండేది కాదు. ఇవన్నీ తీసుకుంటే మనం ఈ 40 years వచ్చేసరికి మన హెల్త్ని మంచిగా కాపాడుకోవచ్చు అనేసి.
సో వాళ్ళకు డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలిస్తున్నప్పుడు కాల్షియం తీసుకోవాలి, కాల్షియం తీసుకుంటే మన బోన్ హెల్త్ బాగుంటుంది. అలాంటి అవగాహన ఒకటి ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాకుండా సో యాంటీనేటల్ చెకప్స్ అంటే ప్రెగ్నెన్సీ అని తెలియని వెంటనే వాళ్ళు వచ్చి టెస్టులు చేయించుకోవటము, చెకప్స్ అన్ని చేయించుకోవటం, ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట. సో దానివలన వీ కెన్ గివ్ ఎ బెటర్ డెలివరీ అండ్ బెటర్ బేబీస్ని కూడా. ఇంతకుముందు లో బర్త్ వెయిట్ అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుతో పుట్టేవారు పిల్లలు. ఇప్పుడు అట్లా కాకుండా మన ఇండియన్ యావరేజ్ ఇంత, సో ఆ వెయిట్ గెయిన్ అయ్యేట్టుగా చూసుకుంటాము. సో నార్మల్ డెలివరీస్ అంటే వీళ్ళంతా సిజేరియన్ రేట్ ఎక్కువైంది అది ఇది అంటారు. ఎందుకు ఎక్కువైంది డెఫినెట్గా ఐ అగ్రీ. కానీ ఎందుకు ఎక్కువైంది? ఇప్పుడు వీ కెన్ అసెస్ ద ఫీటస్, లైక్ బేబీ పొట్టలో ఉన్నప్పుడే బేబీకి ఈ డేంజర్ ఉంది, సో ఈ బేబీని తొందరగా బయటికి తీస్తే మనం బేబీని మదర్ని సేవ్ చేయగలం అనే ఒక అవగాహన వచ్చింది. అలాంటి టెక్నాలజీ కూడా వచ్చింది. ఫీటల్ మెడిసిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫీటల్ మెడిసిన్, ప్రీనేటల్ డయాగ్నోసిస్ ఆఫ్ ద సో మెనీ థింగ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మంగోలియన్ చైల్డ్ అని అంటారు. ఇవన్నీ ఏంటంటే మనకు 3rd month లోనే మనం వీ కెన్ డూ జెనెటిక్ మార్కర్స్ అవన్నీ చేసుకుని ఈ బేబీ ఈ ఇబ్బందితో పుడుతుంది, ఇలా పుడితే ఆ బేబీ సర్వైవ్ కాదు, కాబట్టి యూ కెన్ టర్మినేట్ దట్ ప్రెగ్నెన్సీ అట్ దట్ లెవెల్. లైక్ 8 weeks 12 weeks అప్పుడు మనకు తెలిసింది అనుకోండి, 20 weeks లోపల తెలిసింది అనుకోండి ఈ బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈ బేబీ పుట్టినా కూడా బ్రతకదు. అలాంటప్పుడు వై పుట్ ద మదర్ ఇంటూ ఏ డేంజర్? ఆ రిస్క్ తీసుకుని ఆ బేబీని కన్నాక ఆ బేబీ పోయిందే అనుకోండి, అటు పేరెంట్స్ కి బాధ, అటు ఫ్యామిలీ, ఎవ్రీబడి సఫర్స్. దాని బదులు మనం 5 months టైం, 5 weeks 20 weeks టైం, 5 months అంటే 20 weeks. 20 weeks కంటే ముందే మనకు తెలిస్తే మనం ఆ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసేయచ్చు, అబార్షన్ చేసేయచ్చు అనమాట. బట్ దీనికి కొన్ని క్రైమ్ కాదండి, దీనికి ఒకటి ఉంది మెడికో లీగల్ అబార్షన్ అని చెప్పేసి. సో దీనికి గవర్నమెంట్ నుంచి అప్ టు 20 weeks, అప్ టు 12 weeks ఒక ప్రొసీజర్ ఉంటుంది, అప్ టు 20 weeks ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా దాన్ని 24 weeks కి మార్చారు. ఆ తర్వాత మనకు బేబీ సర్వైవ్ కాదు అని తెలిసింది అనుకోండి, మనం కోర్టుకి వెళ్ళి వీ హ్యావ్ టు టేక్ ఎ పర్మిషన్ ఫర్ టర్మినేషన్. ఇట్లా కొన్ని లాస్ ఉంటాయి, ఆ లాస్ అన్నింటినీ మనం ఫాలో అవుతూ యూ కెన్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ, బట్ యూ హ్యావ్ టు టేక్ ఏ కోర్ట్ పర్మిషన్ టు డూ దట్ ఆఫ్టర్ 24 weeks. 12 weeks అప్పుడు ఏంటంటే మదర్ కన్సెంట్ మన దగ్గర, అంటే దానికి కొన్ని లాస్ ఉంటాయి, లైక్ ఆ బేబీ సర్వైవ్ కాదు, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే మదర్కి డేంజరు, మదర్కి హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసి 9 months దాకా వెళ్తే మదర్ చనిపోయే ప్రమాదం ఉంది అన్నప్పుడు యూ క్యాన్ డూ అబార్షన్ టు సేవ్ ద మదర్. ఇలా కొన్ని లాస్ ఉంటాయన్నమాట. ఆ లాస్ని ఫాలో అవుతూ చేస్తే అప్ టు 20 weeks ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. సో మామూలుగా స్త్రీకి ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్యలు ఏవేం అంటే గైనిక్ లో తీసుకున్నారనుకోండి, ఇప్పుడు క్యాన్సర్ సర్విక్స్, గర్భసంచి ముఖద్వారము సర్విక్స్ అంటాం అనమాట. సర్విక్స్ క్యాన్సర్ అనేది చాలా చాలా హై మన కంట్రీలో. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఉమెన్ ఆర్ డైయింగ్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్. ఇప్పుడు క్యాన్సర్ సర్విక్స్ కి వ్యాక్సిన్ వచ్చింది. సో ఈ క్యాన్సర్ సర్విక్స్ స్క్రీనింగ్ చేస్తారు, స్క్రీనింగ్ చేసి మనం ఎర్లీ స్టేజెస్ లో కనుక్కోవచ్చు. స్క్రీనింగ్ చేసినప్పుడు 30 years తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్ ప్యాప్ స్మియర్ చేస్తారు, లిక్విడ్ బేస్ సైటాలజీ అని చేస్తారు. వీటి ద్వారా మనకు క్యాన్సర్ వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది అని మనకు తెలిసింది అనుకోండి, తెలిస్తే మనం ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవచ్చు, వాళ్ళ ముందే మనం ఇది చేయొచ్చు అనేసి. అట్లాగే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ HPV వ్యాక్సిన్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలియదు, ఇప్పుడు మనకు ఏం తెలుసు అంటే క్యాన్సర్ కూడా ఒక వైరస్ వలన వస్తుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని, ఆ వైరస్ వలన వస్తుంది. ఆ వైరస్ ని మనం డిటెక్ట్ చేసామనుకోండి, దానికి వ్యాక్సిన్ ఉంది ఇప్పుడు. సో ఆ సర్వైరిక్స్ అని చెప్పేసి వ్యాక్సిన్ ఉంది. సో క్యాన్సర్ ఒకటి ప్రధానమైనది, బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి ఉందండి. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. నెంబర్ 1 కిల్లర్ అని చెప్పొచ్చేమో. కాకపోతే ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని కూడా స్క్రీనింగ్ మెథడ్స్ ద్వారా తొందరగా కనుక్కుని దానికి చాలా కొత్త రకం ట్రీట్మెంట్స్, అంటే ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ తీసేయటము ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు అట్లా కాకుండా దానికి ఓన్లీ లోకలైజ్డ్, అది స్ప్రెడ్ కాలేదనుకోండి ఆ పార్ట్ వరకే తీసేసి రేడియేషన్ లాంటిది, కీమోథెరపీ లాంటిది ఇచ్చి దే కెన్ ప్రిజర్వ్ ద బ్రెస్ట్, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సేవ్ ద ఉమెన్. అట్లా ఉంది. తర్వాత వీళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్స్ అండి, ఇవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు విమెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్ వన్స్ దే గెట్ దట్ మెనోపాజ్ వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. హార్మోన్ ప్యాటర్న్, హార్మోన్స్ అన్ని కూడా తక్కువ అవటం, దీనివల్ల ఏంటంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్
హార్ట్ అటాక్స్, తర్వాత ఇవి మన సెరిబ్రోవాస్కులర్ అంటే పక్షవాతం రావటము, ఇలాంటివన్నీ కూడా వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్స్. పెరాలసిస్ ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ అన్నమాట. ఇవన్నీ కూడా వస్తాయి. విమెన్ ఎట్ ఎనీ పాయింట్ దే ఆర్ ఎట్ రిస్క్. అట్లా చూసుకున్నామంటే చిన్నప్పటి నుంచి కూడా. తర్వాత మనలో ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు జనరేషన్ పర్వాలేదు, చాలా వరకు అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒకలాగే ట్రీట్ చేస్తున్నారు. ఇంతకు ముందు అలా ఉండేది కాదు. అమ్మాయి అంటే కొంచెం చిన్న చూపు. ఇప్పుడు అబ్బాయికి ఇచ్చినంత హెల్దీ ఫుడ్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ కానీ అమ్మాయికి ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ముందు నుంచి కూడా ఈ అమ్మాయి కొంచెం వీక్ గానే పెరిగేది. సో వీళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియాలు, అంటే బ్లడ్ రక్తహీనత అంటారు కదా, రక్తహీనత, తర్వాత బాడీలో మిగతా చేంజెస్ అన్ని కూడా రిస్క్ లో ఉండేవారు. సో ఇప్పుడు జెనెటిక్ గా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా జెనెటిక్ గా అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్ని అలాగే ఉంటాయి. జీన్స్ వి కాంట్ చేంజ్. బట్ ఈ గుడ్ న్యూట్రిషన్ ఇవ్వటము, వీళ్ళని కూడా బాగా చదివించటము, వాళ్ళకు కూడా అవేర్నెస్ రావటము, చైల్డ్ మ్యారేజెస్ స్టాప్ చేయటము, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు లేవు. చైల్డ్ మ్యారేజ్ చాలా తక్కువ. ఏదో పల్లెటూర్లలో అలాంటి చోట ఏమన్నా ఇంకా చేస్తున్నారేమో. బట్ వి స్టిల్ సి 16, 14 ఏళ్ళు, 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అవటము, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు పిల్లలు రావటము, వాళ్ళు ప్రెగ్నెన్సీతో రావటం, వాళ్ళకు కాంప్లికేషన్స్ ఉంటాయి, వాళ్ళకు బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. అట్లాగే గుండె జబ్బులు, చిన్నప్పుడు కూడా గుండె జబ్బు ఉండే వాళ్ళకి మనం ముందే ట్రీట్ చేయడానికి సర్జరీ కానీ ఇలాంటివి చూసి వాళ్ళకి ప్రివెంటివ్ మెథడ్స్ చెప్పొచ్చు అనమాట. అంటే మనం స్త్రీకి ప్రధానంగా ఉండే ఆరోగ్య సమస్యగా తీసుకోవాలంటే క్యాన్సర్ ఒకటి పెరుగుతోంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అలాగే బ్రెయిన్ పరమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో PCOD అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇదేంటంటే మన లైఫ్ స్టైల్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్డ్. ఇప్పుడు మనం ఇంతకు ముందు మనకు టీవీలు లేవు అంటే ఒక రకంగా మా జనరేషన్ చాలా అదృష్టవంతురాలు. బికాస్ వీ నెవర్ హ్యాడ్ టీవీ ఆర్ నో సెల్ ఫోన్స్, నథింగ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవుట్డోర్స్ లో ఆడుకునేవాళ్ళం. స్కూల్స్ లో కూడా ప్లే గ్రౌండ్ అని, ఒక ప్లే పీరియడ్ అని చెప్పేసి ఇలాగా ఉండేది. దే యూస్ టు ఎంకరేజ్ ద స్పోర్ట్స్. ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ చదివే తప్పితే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో ఆ ఒబేసిటీ, కొంచెం లావుగా ఉండటము, చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఉండాల్సిన బరువు కంటే చాలా ఎక్కువ బరువులో ఉండటము, దాని వలన వచ్చే ప్రాబ్లమ్స్, ఈ PCOD ప్రాబ్లం చాలా. అంటే మనం తెలుగులో చెప్పాలంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారండి. దీంట్లో ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో ఫ్యూచర్ లో వీళ్ళు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే దీస్ పీపుల్, ఈ PCOD ఉండేవాళ్ళు మోర్ ప్రోన్ టు గెట్ బీపీ రావటం కానీ, డయాబెటీస్ రావటం కానీ, వేరే ప్రాబ్లమ్స్ రావటం కానీ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావటంలో డిఫికల్టీ ఉంటుంది. ఇట్లాగా చాలా ఉంది. PCOD హ్యాస్ బికమ్ వెరీ కామన్. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ వలన ఇవన్నీ ఏర్పడుతున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ వలన కూడా దీన్ని చేంజ్ చేయాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దెన్ ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా ఇన్ ద వరల్డ్స్ ఇప్పుడు March 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా VAW అంటే వైలెన్స్ అగెనిస్ట్ విమెన్ అని చెప్పి మా పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ శాంతకుమారి అని, షీఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ దట్. అంటే డొమెస్టిక్ వైలెన్స్, అటు హస్బెండ్ వైపు నుంచి, ఆడబిడ్డలు అత్తగారుల వైపు నుంచి, మామూలుగా ఉద్యోగం చేసే ప్లేస్లో కొలీగ్స్ దగ్గర నుంచి వైలెన్స్ అగెనిస్ట్ విమెన్ ఎలా ఉంది, హౌ టు ఓవర్కమ్ దట్ అనే దాని గురించి దే ఆర్ డూయింగ్ బిగ్ పబ్లిక్ మీటింగ్. మన ఇప్పుడు 8వ తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు ఇట్స్ ఎ పబ్లిక్ ఫోరం, ఇన్వైటెడ్, ఎవ్రీబడి కెన్ కమ్, ఎనీబడి కెన్ కమ్. మీరు క్యాన్సర్స్, వైలెన్స్ అగెనిస్ట్ విమెన్ కూడా, అది ఉమెన్స్ డే. మామూలుగా స్త్రీ ఎదుర్కొంటే హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, అలాగే హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్, పెరాలసిస్ పెరుగుతున్నాయి. తర్వాత లైఫ్ స్టైల్, దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా డిసీజెస్, ఓవర్ వెయిట్, బీపీ, షుగర్ ఇవన్నీ రావటము, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ అంటారా? చాలా వరకు లైఫ్ స్టైల్ చేంజెస్ వలన వీటినన్నిటిని మనం ట్రీట్ చేయగలం. అంటే ఏంటంటే మన లైఫ్ స్టైల్ మాడిఫై అయిపోయింది, అది మనకు తెలియకుండానే ఆ చేంజ్ రావటం వలన చాలా రకం జబ్బులు వస్తున్నాయి. అఫ్ కోర్స్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, క్యాన్సర్ అంటే నేను ఇప్పుడు గర్భసంచి క్యాన్సరే తీసుకోండి, గర్భసంచి ముఖద్వారం క్యాన్సరే తీసుకోండి, మల్టిపుల్ పార్ట్నర్స్. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు, గర్ల్స్ అంటే ఏదో హస్బెండ్, పెళ్లి, ఇది. ఇవాళ రేపు మన సొసైటీ ఎలా అయిపోయింది, బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా దే యాడ్ అప్ టు ద క్యాన్సర్ కాజింగ్ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్.
సో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు, వీళ్ళకి బోల్డ్ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈచ్ పార్ట్నర్తో ఇఫ్ దే హ్యావ్ ఎ ఫిజికల్ కాంటాక్ట్, వాళ్ళు దే ఆర్ లైక్లీ టు గెట్ హెచ్పివి వైరస్. ఒకరికున్న హెచ్పివి వైరస్ వస్తుంది, హెచ్పివి వైరస్ వస్తే దే ఆర్ ఎట్ రిస్క్ టు గెట్ క్యాన్సర్ ఇన్ ద ఎర్లియర్ ఏజ్. సో ఇదంతా లైఫ్ స్టైల్ వల్ల, లైఫ్ స్టైల్ చాలా చాలా బిగ్ పార్ట్ ని ప్లే చేస్తుంది. తర్వాత ఇప్పుడు మామూలుగా స్త్రీ ఫర్టిలిటీ అంటారు కదా, సంతానోత్పత్తి కూడా తగ్గుతోంది అంటున్నారు కదా, ఫర్టిలిటీ సమస్య కూడా ఎక్కువ ఫేస్ చాలా ఉందండి. అది ఎందుకు పెరుగుతోంది, దానికి మార్గం ఏమైనా ఉందా, సమస్య పరిష్కారం? దీనిలో కూడా ఐ కెన్ సే దట్ లైఫ్ స్టైల్ మేక్స్ లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్. ఒకటి, ఇప్పుడు ఎర్లీ మ్యారేజెస్ తగ్గిపోయినాయి అండ్ యాక్చువల్గా వయసుకు పెళ్లి చేసుకోవట్లేదు. చిన్నప్పుడు మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏ వయసు కాముచ్చట అని చెప్పేసి. సో 19 నుంచి 23, 24 వయసు వచ్చే లోపల పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా ఉండేవాళ్ళు వాళ్ళకి. ఇప్పుడు అలా కాదు, కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారు గర్ల్స్ అంతా. వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేసి బాగా సెటిల్ అయ్యి అప్పుడు కానీ మేము పెళ్లి చేసుకోమంటారు. సో బై ద టైమ్ దే గెట్ మ్యారీడ్ 28, 29 ఇయర్స్ వచ్చేస్తున్నాయి. సో ఫర్టిలిటీ రేట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. విమెన్ ఏంటంటే వీఆర్ బార్న్ విత్ ఒక నెంబర్ ఆఫ్ ఓవరీ సెల్స్తో పుడతాం మనం. అన్లైక్ మెన్, స్పర్మ్ ఎవ్రీడే తయారవుతుంది. ఒక పర్టికులర్ ఏజ్ నుండి 70 ఇయర్స్ దాకా కూడా తయారవచ్చు స్పర్మ్. బట్ అమ్మాయిలు అలా కాదు, వాళ్ళు పుట్టినప్పుడే ఒక 2.5 లక్షలు లేకపోతే 3 లక్షల ఎగ్స్ పొట్టలు పెట్టుకుని పుడతారు. సో వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఒక్కసారి మెచ్యూర్ అవుతారు కదా వీళ్ళు, ఫస్ట్ టైం మెన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఎగ్స్ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి ఏమవుద్ది, ఎగ్స్ విల్ నాట్ బి దేర్. ఎగ్స్ మెచ్యూర్ అవటానికి ఎగ్స్ లేవు అక్కడ. సో పీరియడ్ స్టాప్ అయిపోతాయి కదా. సో ఈ మధ్య కాలంలోనే ఏమవుతుందంటే ఆ ఎగ్ క్వాలిటీ కూడా చేంజ్ అయిపోద్ది. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 30 ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ తగ్గుతుంది. మీకు 20 ఇయర్స్ అప్పుడు ఎగ్ కి కన్సీవ్ అయ్యే శక్తి ఎంత అయితే ఉంటుందో అది 30 ఇయర్స్ లో ఉండదు, అదే 35 ఇయర్స్ లో ఉండదు. 40 ఇయర్స్ లో ఇంకా జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా ఓల్డ్ అయిపోతుంది కాబట్టి పుట్టే పిల్లలు కూడా సరిగ్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో పుట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఆ వయసుకు తగిన ముచ్చట అనేది ఉంటుంది కాబట్టి అది జరగట్లేదు. సో ఇన్ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ అండ్ పీసీఓడిలో కూడా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళలో కూడా ఎగ్ రిలీజ్ అవటం కానీ ఎగ్ ఫార్మేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అందుకోసం ఏమవుతుంది, ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఒబేసిటీ తర్వాత చిన్న ఏజ్లోనే ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవటం, దీనివల్ల చాలా తక్కువ ఏజ్, చిన్న ఏజ్లో కూడా వీళ్ళకి డయాబెటీస్ ఇలాంటివి కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా అంటే డయాబెటీస్ ఉంటే ప్రెగ్నెన్సీ రాకూడదని కాదు, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. కన్సీవ్ అవ్వటం కష్టం అవ్వచ్చు, కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పిల్లల బరువు పెరగకపోవచ్చు, అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఒక్కటి అని చెప్పడానికి లేదండి, ఇన్ఫర్టిలిటీ అనేది పెరగటానికి ఎన్నో కాజెస్ ఉన్నాయి. దానిలో వాట్ ఐ ఫీల్ లైక్ జెన్యున్ కాజెస్ చాలా ఉంటాయి. మనం బుకిష్ గా ఎడ్యుకేషన్ వైజ్ అకాడమిక్ వైజ్ చూసుకుంటే ఇది 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 అని మనం లిస్ట్ ప్రాక్టికల్ గా వేరే. దెన్ మెన్, మీరు అబ్బాయిలు కూడా తీసుకుంటే ఇంతకు ముందు మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మేము ఎలా చదువుకునే వాళ్ళం అంటే ఎక్కువ సమస్య 2/3 ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ విమెన్, ఆడవాళ్ళలో ఉంటుంది, 1/3 హస్బెండ్స్ లో ఉంటుంది. ఇప్పుడు దే బికేమ్, ఐ థింక్ ఇట్ బికేమ్ రివర్స్. దట్స్ వాట్ ఐ ఫీల్, ఆర్ ఈక్వల్. మెన్లో కూడా ఏంటంటే వీళ్ళు కూడా ఏజ్, స్మోకింగ్, ఆల్కహాలిజము, ఒబేసిటీ ఇవి కూడా పెరిగిపోయినాయి. ప్లస్ సెల్ ఫోన్ యూసేజ్, ఇది ఐ థింక్ సౌత్ కొరియా ఆర్ సమ్వేర్ దే హ్యావ్ డన్ ఏ స్టడీ. సెల్ ఫోన్ ని పాకెట్ లో పెట్టుకున్నప్పుడు ఈ రేడియేషన్ వలన స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో ఆల్ థింగ్స్ ఇవన్నీ కూడా యాడప్ అయిపోయి ఇన్ఫర్టిలిటీలో మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా చాలా పెరిగిపోయింది. సో దే యాడప్ కదండి. సో అందుకని కపుల్స్ లో అనేది ఇన్ఫర్టిలిటీ అనే సమస్య కూడా చాలా పెరిగింది. సో మామూలుగా అమ్మాయికి ఐడియల్ ఏజ్ ఏది మ్యారేజ్ చేయడానికి, ది బెస్ట్ ఐడియల్ ఏజ్? మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టినట్టు 20 to 25 మధ్యలో, నేను ఎప్పుడు అలాగే చెప్తా, 20 నుంచి 21 మధ్యలో ఒక చైల్డ్ని కనేయండి అమ్మా అని చెప్తాను. సో 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి మ్యారేజ్ చేశారనుకోండి, బై ద టైమ్ దే ఆర్ 25 దే షుడ్ హ్యావ్ 1 చైల్డ్ అట్లీస్ట్. అది మోస్ట్ హెల్దియెస్ట్ పీరియడ్. అటు ఎగ్ లో కానీ వీళ్లకు ప్రెగ్నెన్సీని కోపప్ చేసేది కానీ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో దట్స్ వాట్ నేను ఎప్పుడు అనుకుంటాను, ఆ 20 నుంచి 25 మధ్యలో ఫస్ట్ చైల్డ్ ఉందనుకోండి, సో 25 తర్వాత పెళ్లి చేసుకున్నా బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 30 దే షుడ్ హ్యావ్ ఎ చైల్డ్. అంటే ఏ ఏజ్ లో ప్రెగ్నెన్సీ ఈజ్ మోర్ డేంజరస్ అని అట్లా కాదండి, నథింగ్ ఈజ్ డేంజరస్. యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ ఎనీ ఏజ్, బికాస్ దట్ కాంప్లికేషన్. పునర్జన్మ అంటారు కదా, కాన్పు అనేది స్త్రీకి పునర్జన్మ అంటారు. సో డేంజర్ కాదు, రిస్క్, దే ఆర్ ఎట్ రిస్క్. బట్ యంగ్ ఏజ్ లో
చాలా బాల్య వివాహాలు చేసేవాళ్ళు ఇంతకుముందు. ఆ 12-13 ఏళ్ళ ఏజ్లో, అంటే వీళ్ళు మెచ్యూర్ కాగానే పెళ్ళిళ్ళు చేస్తే ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, వాళ్ళ గర్భసంచి ఇంకా పరిపక్వత చెంది ఉండవు, లోపల మెచ్యూరిటీ లేదు వాటికి. సో అట్లాంటి చైల్డ్ ఆ ఏజ్లో వచ్చిన ప్రెగ్నెన్సీలు వెరీ డేంజరస్ టు దట్ గర్ల్. ఇప్పుడు మరి లేట్ గా పెళ్లిళ్ళు అవుతున్నాయి, వయసు వెళ్ళిన తర్వాత ప్రెగ్నెన్సీలు అది కూడా డేంజరేనండి. వయసు వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి డయాబెటీస్ రావచ్చు, వీళ్ళకి హైపర్ టెన్షన్ రావచ్చు, దెన్ జెనెటిక్ మెటీరియల్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ పుట్టే పిల్లల్లో కూడా హెల్త్, అంటే మానసిక ఆరోగ్యం కానీ ఫిజికల్గా కూడా ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ జెనెటిక్ పరంగా వీళ్ళకి ఆ మంగోలాయిడ్ చైల్డ్ అని చెప్పేసి ఇలాగ ఉంటాయి, ట్రైజోమీ 18, 13 ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే ఎన్యూప్లాయిడ్ అంటారు మామూలుగా. ఇలాంటి చేంజెస్ అన్నీ వస్తాయి కాబట్టి జెనెటిక్ మెటీరియల్లో కూడా దే ఆర్ ఆల్సో ఎట్ రిస్క్. సో మంగోలాయిడ్ చైల్డ్ అంటే మనకు అర్థం అవ్వాలంటే ఏం చెప్పాలండి? మంగోలాయిడ్ చైల్డ్ అంటే మీకు సామాన్యుడికి అర్థమయ్యే చెప్పాలండి. అంటే మామూలుగా కొంచెము మెంటల్గా రిటార్డేషన్ ఉంటుందండి. కొంచెం మీరు గమనించారో లేదో, ఇట్లా కళ్ళు కొద్దిగా ఇట్లా స్లాంటింగ్గా ఉండేసి కొంచెం ఫేస్లో కూడా అంటే ద మూమెంట్ మీరు చూడగానే ఈ చైల్డ్ నార్మల్గా లేడు అని అనిపిస్తుంది అనమాట. తెలుగులో నాకేమంటారో నాకు కరెక్ట్గా వెళ్ళలేదు. మామూలుగా మంగోలాయిడ్ ఇది అంటారు అనమాట. ఇప్పుడు సరోగసీ కూడా పెరుగుతుంది కదా, అవునండి. సరోగసీని ఎలా చూడాలి? సరోగసీ ప్రాపర్ మెథడ్ లో ప్రాపర్ కపుల్స్ కి చేస్తే మంచిదే. బట్ నవేడేస్ ఇప్పుడు చూడండి, సెలబ్రిటీస్ అంతా ఏంటంటే కరణం అనేది ఒక ప్రాబ్లం లాగా తీసుకుని దర్ ఆల్ గోయింగ్ ఫర్ సరోగసీ. ఇప్పుడు మామూలుగా యాక్సెసిబిలిటీ ఉండే వాళ్ళు కూడా చాలా మంది సరోగసీకి వెళ్తున్నారు. సరోగసీ ఒక రకంగా పిల్లల్ని నిజంగా ఇన్ఫర్టైల్ కపుల్, అంటే నిజంగా పిల్లలు లేకుండా ఉండే వాళ్ళకి అదొక వరం లాంటిది. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. కాబట్టి మనకి ఇప్పుడు కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని రూల్స్ పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. సో టు గెట్ అ సరోగేట్ మదర్ని తేవాలంటే యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఆల్ దీస్ థింగ్. ఇప్పుడు అన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో కూడా సరోగసీ అనే దానికి కొన్ని లాస్ ఉన్నాయి. వాటినన్నిటిని ఫాలో అవుతూనే యూ హ్యావ్ టు డూ సరోగసీ. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ అనేది కూడా చైల్డ్స్ కూడా పెరుగుతున్నారు. టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లల గంటం అనేది కూడా కొన్ని 30-40 ఏళ్ళ నుంచి, దాదాపు ముఖ్యంగా 30 ఏళ్ళ నుంచి పెరుగుతుంది కదా. ఇది ఎంతవరకు హెల్దీ, ఎంతవరకు సైంటిఫిక్, ఆ పుట్టిన బేబీ ఎంతవరకు లాంగ్ లైఫ్ స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటారు? లైఫ్ దీనికి సంబంధించి ఏం లేదండి. మొన్ననే ఫస్ట్ ద IVF బేబీ, ఐ థింక్ హర్ నేమ్ ఇస్ లూయిస్. ఈ బేబీ నౌ దట్ బేబీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 50+. షీఈస్ హెల్దీ, హ్యాడ్ ఎ మ్యారేజ్ అయింది, షీ హ్యాడ్ ఎ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి న్యాచురల్గా పిల్లలు పుట్టారు, హెల్ అండ్ హెల్దీ. సో అది కూడా ఏంటంటే ఇన్ఫర్టైల్ కపుల్కి వాళ్ళకున్న కొన్ని సమస్యల వలన, ఆ సమస్యలు ఉన్నప్పుడు నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అన్నప్పుడు ఈ IVF అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఎగ్ని స్పర్మ్ని బయటికి తీసి టెస్ట్ ట్యూబ్లో చేసి దెన్ ఆ బేబీ ఫామ్ అయిన పిండాన్ని లోపలికి గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. దీనిలో రకరకాల మెథడ్స్ ఉంటాయి. బట్ బేబీస్ హెల్దీగానే పుడతారండి. బట్ 100% ఛాన్స్ గ్యారంటీ అయితే ఇది నాకంటే కూడా మీరు ఇన్ఫర్టిలిటీ కపుల్ స్పెషలిస్ట్ని అడిగితే ఇంకా బాగా చెప్పగలరు. బట్ ఇట్ ఈస్ నాట్ డేంజరస్. బేబీస్ పుట్టేవాళ్ళు హెల్దీగానే పుడతారు. అది కూడా డిపెండ్స్ ఆన్ ద ఏజ్, స్పర్మ్ క్వాలిటీని బట్టి ఉంటుంది, ఓవమ్ క్వాలిటీని బట్టి. ఇవన్నీ చూసి అవన్నీ చెక్ చేసే దే విల్ కౌన్సిల్ దెమ్. మీరు వెళ్ళొచ్చు దీనికోసము, దీనివల్ల మీకు పుట్టే బేబీలు బాగానే ఉంటారు అట్లా అని చెప్పి కౌన్సిల్ చేసి చేస్తారన్నమాట. సో ఈ ఉమెన్ హెల్త్లో, ఉమెన్ పుట్టి నుంచి వెళ్ళిపోయేంత వరకు మన యొక్క పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు గర్భం ధరిస్తారు కదా, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఒకటి ఉంటుంది కదా, దశ, ప్రీ ప్రెగ్నెన్సీ పీరియడ్. అప్పటి నుంచి మంచి బేబీని డెలివరీ అయ్యి తర్వాత ఒక పీరియడ్ వరకు మెయింటైన్ చేయడం అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక పీరియడ్. దాన్ని ఎలా పాటిస్తే హెల్దీ, ఎలా పాటిస్తున్నారు? ఇప్పుడు ప్రీనేటల్ కూడా అంటారండి. అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి కూడా, ఇప్పుడు ఏజ్డ్ కపుల్స్ ఉన్నారనుకోండి, ప్రీ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి వీళ్ళు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాము అన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫ్యామిలీలో అన్నప్పుడు ఆ టెస్ట్లన్నీ చేయించి దే ఆర్ నాట్ రిస్క్లో లేరు అని, ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ ఇవన్నీ కూడా ముందే ఇస్తారు న్యూరలాజికల్ హెల్త్ కోసం. అది 3 months వాడమని చెప్తాం అనమాట, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 30. ఆ జెనెటిక్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ముందే ఫోలిక్ యాసిడ్ తీసుకోవటము, కొన్ని టెస్టులు చేయించుకుని వీళ్ళకు రక్తహీనత ఉంది, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ సరి చేసుకుని అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ హై రిస్క్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉంది, వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉందా, ఇలా టెస్ట్లన్నీ చేయించుకుని
దెన్ దే కెన్ గో ఫర్ ప్లానింగ్ ద ప్రెగ్నెన్సీ అనమాట. ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ 3 months మనం ఎవ్రీ మంత్ చెకప్కి రావాలి. ఆ ఫస్ట్ మంత్ రాగానే కొన్ని బ్లడ్ టెస్టులు చేపిస్తాం, ద రొటీన్ బ్లడ్ టెస్ట్ అన్ని చేపించి చూసి వాటిలో ఏమన్నా బ్లడ్ తక్కువ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, షుగర్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా, అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారు. ఫస్ట్ 3 months ఎవ్రీ మంత్ విల్ హ్యావ్ చెకప్. దట్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. ఫస్ట్ ట్రైమిస్టర్లో మీకు ఒక స్కాన్ కూడా చేస్తారు, వైబిలిటీ స్కాన్ అని చెప్పేసి. అంటే హార్ట్ బీట్ వచ్చిందా, హెల్దీగా ఉందా, బేబీ ఇన్సైడ్ ద యూట్రస్సే ఉందా, ఒక్కోసారి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు, గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్లో, ఓవరీలో, అబ్డమిన్లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంటుంది. ఇవన్నీ ఉన్నాయా, లేకపోతే గర్భసంచిలోనే ప్రాపర్గా బేబీ ఉందా, ఇవన్నీ చూసుకోవడానికి మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక వయబిలిటీ స్కాన్ అని, తర్వాత మళ్ళీ 12 weeksకి ఎన్టీ స్కాన్ అని చెప్పి చేస్తారు. దీనిలో ఏంటంటే మనకి జెనెటికల్లీ బేబీస్కి ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది అవన్నీ చూసుకుంటారు. తర్వాత దెన్ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th months వీటిలో టిఫా స్కాన్ అని చేస్తారు. టిఫా స్కాన్ అనేది ఏంటంటే మీకు ప్రతి ఆర్గన్ని దే కెన్ చెక్. 18 నుంచి 22 వారాల లోపల, ఒకసారి 24 వారాల లోపల అన్ని ఆర్గన్స్ చెక్ చేసి అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా, అంటే బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేస్తే కాళ్ళ వరకు ప్రతి ఆర్గన్ని చూస్తారనమాట. దానిలో ఏమన్నా అబ్నార్మాలిటీ కనిపించింది అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఎందుకు కనిపిస్తుంది, ఏంటి, కిడ్నీలో ప్రాబ్లం ఉందా, ఇట్లాగా లోపల ఉన్న ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనే ఉమ్మనీరు అనేది ఏదంటారు, అది ఉమ్మనీరు తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఎందుకు. యూజువల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వీటిలో ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఎక్కువన్నా ఉంటుంది తక్కువన్నా ఉంటుంది అలాంటిది ఏమన్నా ఉందా. మదర్ ప్రీ డయాబెటిక్, ఇలాంటి డయాబెటీస్ ఉండే వాళ్ళలో కూడా ఉమ్మనీరు ఎక్కువ ఉండే ఛాన్స్ ఇలా ఉంటాయి. ఇలాంటివన్నీ ఆ సెకండ్ ట్రైమిస్టర్ స్కాన్స్లో మనం కలుసుకోవచ్చు. గ్రోత్ స్కాన్ చేస్తారు. దెన్ థర్డ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ ట్రైమిస్టర్ అంటే మీకు 7th, 8th, 9th months. ఈ 9th monthలో బేబీ ప్రాపర్గా గ్రో అవుతుందా, బరువు బాగానే పెరుగుతుందా, లో బర్త్ వెయిట్ ఏమన్నా ఉందా, IUGR అంటారు, అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్, అంటే పెరగాల్సినంత పెరగరు బేబీలు, దానికి ఏంటి కారణం, హార్ట్ ప్రాబ్లం ఉందా, ఇలాంటివన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనకి ఇప్పుడైతే స్కాన్ వచ్చింది. ఒకప్పుడు ఎక్స్రేస్ చూడటం, ఆ తర్వాత ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందా, ఒకవేళ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంటే ఆ ట్విన్స్లో కూడా రకరకాలు ఉంటుంది. ఒకటి చాలా సేఫ్ ప్రెగ్నెన్సీ, సేఫ్ ట్విన్స్, కొందరు అన్సేఫ్ ట్విన్స్ ఉంటారు. అట్లా దానిలో కూడా 2-3 రకాలు ఉంటారనమాట. సో ఈ ప్రెగ్నెన్సీలో ఉండే ట్విన్స్ దే ఆర్ నాట్ ఎట్ రిస్క్, ఇద్దరు బేబీస్ మంచిగా గ్రో అయి పెరుగుతారు. ఇంకొక టైప్ ఆఫ్ ట్విన్స్లో ఏంటంటే ఒక బేబీ బాగా పెరగవచ్చు, ఒక బేబీ సరిగ్గా పెరగకపోవచ్చు, బరువులో వ్యత్యాసం ఉంటుంది. ఇంకో రకం ట్విన్స్లో ఎలా ఉంటారంటే ఒక బేబీ చాలా ఎక్కువ ఫుడ్ తీసుకుని అది ఒబేస్ అయిపోయి అది పోతుంది, దీనికి తిండి లేక ఇది పోతుంది. సో మదర్ మే లూజ్ బోత్ ద కిడ్స్, అట్లా ఉంటది అనమాట. అలాగా వీటన్నిటి పట్ల మనకు పెరుగుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు స్కానింగ్ వచ్చిన తర్వాత మాకు చాలా అడ్వాంటేజ్ అయిపోయిందండి ఇది. దీనివల్ల మనం ముందే కనుక్కుని ఈ ప్రెగ్నెన్సీలో నీకు ఈ రిస్క్ ఉందమ్మా, సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, యూ కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ బట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, సో వీ హ్యావ్ టు కీప్ వాచ్, అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి ఇట్లాగని చెప్తాం. అంటే ఇప్పుడు ట్విన్స్ ఒకటే కాదు, వేరే సమస్యలు కూడా ఉంటాయి. ఉమ్మనీరు తక్కువ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు బేబీకి. సో 2D ఎకో చేస్తారు. 2D ఎకో చేసి అంటే బేబీకి 2D ఎకో చేసేసి దీంట్లో బేబీకి ఇట్లా ప్రాబ్లం ఉంది ఇలా అని కనుక్కుంటారు. యాక్చువల్గా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయి ఇన్యూట్రో సర్జరీస్, అంటే బేబీ పొట్టలో ఉండగానే కరెక్టివ్ సర్జరీస్ కూడా చేస్తున్నారు. అంటే మదర్కి ఎనస్థీషియా ఇచ్చేసి కట్ ఓపెన్ దిస్ థింగ్ అండ్ దెన్ బేబీకి కూడా సర్జరీ చేయగలుగుతున్నారు అనమాట. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ లాంటిది ఉందనుకోండి, అబ్స్ట్రక్షన్ని దే కెన్ కరెక్ట్, ఇది బేబీ పొట్టలో ఉన్నప్పుడే. ఇలాగా కిడ్నీ ప్రాబ్లమ్స్కి చేస్తారు. దెన్ RH నెగటివ్ అని ఒకటి ఉంటుంది, RH పాజిటివ్, RH నెగటివ్, ఇలాంటిది ఉన్నప్పుడు సపోజ్ బేబీకి ఎనిమిక్ ఉంటుంది బేబీ లోపల, బికాస్ దేర్ విల్ బి డిస్ట్రక్షన్ ఆఫ్ ద బ్లడ్ ఇన్సైడ్. నేను మీకు పైన చెప్తున్నాను, ఇఫ్ యూ గో ఇన్ టు డీటెయిల్ ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. సో అట్లా అయినప్పుడు ఏంటంటే బ్లడ్ ఇన్ యూట్రో, బేబీ పొట్టలోనే ఉన్నప్పుడు బేబీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత కాకుండా లోపలనే ట్రాన్స్ఫ్యూజ్ చేసి యూ కెన్ సేవ్ ద బేబీ. బేబీ డెలివరీ అయినాక మళ్ళీ వీల్ డూ దట్ అనమాట. ఎందుకంటే ఈ డిస్పారిటీ ఉండటం వలన మదర్ నెగటివ్ ఉండి ఫాదర్ పాజిటివ్ ఉంటే బేబీకి వచ్చే సమస్యల్ని ముందే కనుక్కోవచ్చు, వాటిని మనం ట్రీట్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఇట్లాగా యాంటీనేటల్ చెకప్స్ ఉంటాయి. సో ఈ యాంటీనేటల్ చెకప్ ప్రాపర్గా చేసుకుని ఆ డెలివరీస్లో కూడా సో ఓకే ఈమెకి ఈ ప్రాబ్లం ఉంది, సో నార్మల్ డెలివరీ కాకపోవచ్చు, సో మేబీ అమ్మ నీకు నార్మల్ కాదు కాబట్టి ఇట్స్ బెటర్ ఇఫ్ యూ గో ఫర్ ఎ సిజేరియన్.
ఇలా ఉంది కాబట్టి మనం ట్రయల్ ఇద్దాం, నార్మల్ అవుతుందా లేదో చూసుకుందాం, ఒకవేళ నార్మల్ కాకపోతే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ థింగ్ ఇట్లా అని చెప్పి మనం వాళ్ళకి ముందే కౌన్సిల్ చేయొచ్చు అనమాట. సో స్త్రీ పుట్టినప్పటి నుంచి ఏ దశల్లో ఎప్పుడెప్పుడు ఎక్కువ అలర్ట్గా ఉండాలి? ప్రతి క్షణం alert గానే ఉండాలి. అంటే నిజం చెప్పాలంటే ఇది అలర్ట్ లేదు. ఇప్పుడు మెనోపాజ్ వచ్చేసింది అనుకోండి, మెనోపాజ్ వచ్చిన తర్వాత దాని సమస్యలు దానికి ఉంటాయి. బోన్స్ వీక్ అయిపోవటం, ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, బోన్స్ వీక్ అయిపోతాయి, సో పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఇంబ్యాలెన్స్ బాడీ మనం చేంజెస్ వస్తాయి కదా. మెనోపాజ్తో వచ్చే ఛాన్సెస్ మెనోపాజ్ ఏజ్లో ఉంటాయి. రిప్రొడక్టివ్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్, తర్వాత ఈ బ్లీడింగ్ అవటం అని, ఫైబ్రాయిడ్స్ అని, గర్భసంచి లోపల గడ్డలు రావటము, ఓవరీస్లో గడ్డలు రావటము, ఇలాంటివి రకరకాల జబ్బులు ఉంటాయి. అంటే రజస్వల అవ్వటము, గర్భము ధరించటము, మెనోపాజ్ దాటటము, ఈ దశలన్నీ కూడా అన్ని రిస్క్తో కూడుకున్నవే. ప్రతిదీ హెల్దీగా మెయింటైన్ చేయాలి అంటే పుట్టినప్పటి నుంచి ఒక అమ్మాయిని పువ్వులో పెట్టి చూసుకోవాలి. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి హెల్త్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు చిన్నప్పుడు ఇచ్చే కేర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం చిన్నప్పుడు ఎంత కేర్ ఇస్తామో ఆ బేబీ అంత హెల్దీగా పెరుగుతుంది. అక్కడ చిన్నప్పుడు కేర్ అంటే ఏ వయసు దాకా కేర్ఫుల్ గా చూడాలి? అన్ని వయసులు కేర్ఫుల్ గానే చూడాలి కదండి. ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఓకే ఈ వయసులో ఈ అమ్మాయిలో ఈ చేంజెస్ వస్తాయి అని ఆ అమ్మాయికి ఒక అవగాహన కల్పించాలి. అట్లాగే అమ్మాయి మెచ్యూర్ అయింది అనుకోండి, మెచ్యూర్ అయిన ఇప్పుడు ఆ ప్రాపర్గా ఆ మెచ్యూర్ అయినప్పుడు వచ్చే సమస్యలు ఏంటి. ఇప్పుడు యంగ్ పీసీఓడిస్ ఉంటారు, వాళ్ళకి ప్యూబర్టీ అంటే ఈ పీరియడ్ స్టార్ట్ అయిన వెంటనే కొంతమందికి ఎక్సెసివ్ బ్లీడింగ్ కావటం ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. మనం ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ముందు ఒకప్పుడు 13 ఏళ్ల తర్వాత అవుతారు అనేవాళ్ళు, ఇప్పుడు 10 yearsకే అయిపోతున్నారు పిల్లలు. ఇదంతా కూడా లైఫ్ స్టైల్ అగైన్. కొంతమంది లేట్ గా అవుతున్నారు, కొంతమంది అర్లీగా అవుతున్నారు. ఈ రెండు కూడా నాట్ హెల్తీ కదా. అర్లీగా అవటము అంటే వాళ్ళకి ఇంకా పూర్తి మెచ్యూరిటీ రాదండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది బాడీలో. మనం బాడీలో ఒక హైపోథాలము, పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అని ఉంటుంది. అంటే ఆ హైపోథాలమస్ నుంచి హార్మోన్స్ వచ్చి అవి వచ్చి ఓవరీస్ మీద పనిచేస్తే అవి గర్భసంచి మీద పనిచేసినప్పుడు యూ హ్యావ్ ఎ ప్రాపర్ పీరియడ్. సో దాంట్లో ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది ఇది యంగేజ్ లో. బట్ దట్ అబ్నార్మాలిటీ మే కంటిన్యూ మామూలు టీనేజ్కి వచ్చినా కూడా. దెన్ ఇట్ కెన్ కంటిన్యూ త్రూ అవుట్ ద రిప్రొడక్టివ్ ఏజ్. సో వాళ్ళకి అబ్నార్మల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ కి హార్మోన్స్ కారణం కావచ్చు, ఫైబ్రాయిడ్స్ కారణం కావచ్చు, లోపల పాలిప్స్ అని వస్తాయి, పాలిప్స్ కారణం కావచ్చు. ఏ ఏజ్ లో ఏది ఎలా వస్తుంది అనేది మనం డయాగ్నోస్ చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మన అమ్మాయి రజిస్టర్ అవటం, చిన్న వయసు అవటము, అర్లీగా అవటం ఒకటి, తర్వాత లేట్ గా అవటం ఒకటి చెప్తున్నారు. అందులో లేట్ గా అవటంలో న్యూరాలజికల్ ఇష్యూ కూడా ఉంటుంది అంటున్నారు. న్యూరాలజీ కూడా చూడాలి. అంటే అన్ని చూడాలి. బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతాయి హార్మోన్స్ అనేవి. హైపోథాలమస్ అనే హైయెస్ట్ సెంటర్ మన బ్రెయిన్ లో. ఆ హైపోథాలమస్ నుంచి మనకు రిలీజింగ్ ఫ్యాక్టర్స్ అని, స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అని డిఫరెంట్ వస్తాయి. సో ఏ స్టేజ్ లో ఎక్కడ అబ్నార్మాలిటీ ఉన్నా కూడా పీరియడ్స్ అస్సలు రాకపోవటము, అసలు పీరియడే రాకపోవటం అనేది కూడా జరుగుతుంది. ప్రైమరీ ఎమనూరియా అంటారు. సో ఎక్కడ ఏ స్టేజ్ లో ఉంది ప్రాబ్లం అని దాన్ని కనుక్కుని దాన్ని సాల్వ్ చేయాలి. దాన్ని సాల్వ్ చేయటం వల్ల కూడా మీకు గర్భసంచి వరకు కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు కేసెస్ ఎలా ఉన్నాయి మేడం ఇందులో ప్యూబర్టీలో? మామూలుగా ఏంటంటే అర్లీ ప్యూబర్టీ ఒకటి ఉందండి. చాలా ఎంగేజ్ లో కొంతమంది పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ అంటే దే హార్డ్లీ 10 years old వీళ్ళ ఉంటాయి. పేరెంట్స్ చాలా వరీ అయిపోతుంటారు బికాస్ వీళ్ళ పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉంటాయి. ఎవ్రీ మంత్ కాకపోవచ్చు, ఒకసారి 6 months గ్యాప్ వస్తుంది, ఒకసారి 9 months గ్యాప్ వస్తుంది. సో మనం వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాలి, అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ చేయాలి. చూడు నీ బాడీలో ఇంకా మెచ్యూరిటీ రాలేదు కాబట్టి యు ఆర్ హ్యావింగ్ ఇరెగ్యులర్ పీరియడ్స్. ఇది రావడానికి నీకు ఒక పర్టికులర్ ఏజ్, పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 5-6 సంవత్సరాలు పట్టొచ్చు కాబట్టి వెయిట్ చేయండి. సో ఆ తర్వాతనే టెస్టులు. కొంతమంది ఏంటంటే ఇన్ని టెస్టులు చేపిస్తారు. ఆ టెస్టులు చేయించి అనవసరంగా అటు పేరెంట్స్ని ఇటు పేషెంట్ని కూడా ఒక రకమైన టెన్షన్లో పెడతారు అనమాట. అది చేసే అవసరం లేదు. మనము ఒక్కసారి చైల్డ్ని పరీక్ష చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఎలాగ కౌన్సిల్ చేయాలి అదొకటి చూసుకోవాలి. సో వీళ్ళకి బ్లీడింగ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లీడింగ్ ఎక్కువ అవటానికి ఒక హార్మోన్సే కాదు, ఏమన్నా బ్లడ్లో కూడా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, బ్లడ్ డిస్కేసియాస్ అంటారు. బ్లడ్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది, బ్లడ్లో కొంచెం కాల్షియం తక్కువ ఉంది, విటమిన్ K తక్కువ ఉంది, ఇవన్నీ తక్కువ ఉండటం వల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. సో మనం అది కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కూడా రావచ్చు. గర్భసంచి లోపల చిన్న చిన్న పాలిప్స్ అని ఇలాంటివి ఉంటాయి, ఇవి ఉంటే కూడా రావచ్చు. సో మనం కారణం ఏంటి అని కనుక్కుని దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయాలి. యూజువల్గా అర్లీగా అయ్యే వాళ్ళలో ఈ సమస్యలు తక్కువ, మెయిన్లీ హార్మోనలే ఉంటాయి. లేట్గా అయ్యే వాళ్ళలో ఏంటంటే ముందు మనం అసలు ఎందుకు లేట్గా అవుతుంది,
17-18, కొంతమంది 18 years కూడా అవుతూ ఉంటారు. బట్ యూజువల్గా 16 మాక్సిమం ఏజ్ తీసుకుంటాం. 16 years తర్వాత కూడా కాకపోతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నెలకు ఒకప్పుడు 13 13 to 15 మధ్యలో అయిపోతారు అనేవాళ్ళు. సో 16-17 years వరకు చూసి అప్పుడు కూడా కాకపోతే మనం 17 years నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఎక్కడ బ్రెయిన్ లెవెల్లో ఉందా, పిట్యూటరీ లెవెల్లో ఉందా, ఓవేరియన్ లెవెల్లో ఉందా, గర్భసంచి లెవెల్లో ఉందా, ఎక్కడుంది ప్రాబ్లం అని ఆ ప్రాబ్లమ్ ని చూసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ లైక్ చిన్న వయసులో ఉన్నప్పుడు వీళ్ళకు టీబీ ఏదైనా వచ్చింది అనుకోండి, టీబీ గర్భసంచి లోపల లేయర్కి కూడా టీబీ వస్తుంది. సో ఆ టీబీ ఎండోమెట్రియం అంటాం, గర్భసంచి లోపల లేయర్ని. ఎండోమెట్రియంకి కూడా వచ్చింది అనుకోండి. సో ఎండోమెట్రియల్లో టీబీ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ప్రాపర్గా పీరియడ్స్ రావు వీళ్ళది. సో అండ్ దిస్ పీపుల్ ఆర్ మోస్ట్లీ వచ్చినా కూడా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది వీళ్ళకి. సో ట్యూబ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఓవరీలో ప్రాబ్లం ఉండొచ్చు, ఓవరీలో పీసీఓడి ప్రాబ్లం ఓవరీ, ఇట్లాగా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు లేట్గా ఎందుకు అవుతుంది, దాన్ని మనం ఎలా కనుక్కోవాలి, కనుక్కున్నాక దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. అలాగే మెనోపాజ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది దశ కదా. కొంతమంది సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి వెళ్తుంటారట కొంతమంది, అలాగే ఫిజికల్ గా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కదా. మెనోపాజ్ అనేది మామూలుగా అందరికీ ఒకే ఏజ్ కాదు, భారత్ ఉంటుందా? లేదండి, లేదు. మెనోపాజ్ అనేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఒక్కొక్క మనిషికి ఎలాగైతే మెచ్యూరిటీ అయ్యేది కూడా ఒక్క డిఫరెంట్గా అవుతారో మెనోపాజ్ కూడా అలాగే వస్తుంది. బట్ 35 years ఏజ్ నుంచి మనకు బాడీలో ఆ మెనోపాజల్, పెరిమెనోపాజ్, ప్రీమెనోపాజ్ అంటారు, మెనోపాజల్ చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో 35 నుంచి ఇప్పుడు ఇవాళ రేపు మామూలుగా ఇంతకుముందు ఏంటంటే మన ఇండియన్ యావరేజ్ ఇస్ 46 years. 46 years, బట్ యూజువల్గా ఇన్ ద వెస్ట్రన్ కంట్రీస్ అక్కడంతా కూడా 48, 50, 55 దాకా కూడా పీరియడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ లైక్ 55 years వరకు ఎక్స్టెండ్ అయింది మెనోపాజల్ ఏజ్. బట్ ఆ చేంజెస్ అనేవి ముందే స్టార్ట్ అవుతాయి. 35 years నుంచి బాడీ అండర్గోస్ చేంజ్, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, లైక్ తొందరగానే రావచ్చు, లేట్గానే రావచ్చు, ఎక్సెసివ్ బ్లీడింగ్ అని ఉండొచ్చు, తక్కువ బ్లీడింగ్ అని ఉండొచ్చు. సో ఏదైనా ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి ఆ ఏజ్లో. సో మనం ఆ పర్టికులర్ ఏజ్కి సంబంధించి వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండొచ్చు అనేది ఒకటి మనం ఆలోచించి దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళ ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయగలగాలన్నమాట. అంటే మెనోపాజ్ అనేది కంపల్సరీగా మనిషి యొక్క పరిణామ క్రమంలో, జీవిత క్రమంలో కంపల్సరీగా ఫేస్ చేయాల్సిన ఒక చాప్టర్. అంతే, అది మన లైఫ్ జీవన పరిణామంలో అది తప్పనిసరి చాప్టర్ అది అంతే. ఎప్పుడైనా సరే మనం ఎట్లయితే పీరియడ్ ఎలాగ స్టార్ట్ అవుతుందో ఆగిపోవటం కూడా అలాగే జరుగుతుంది. సేమ్ ఏజ్లో ఉండదు, డిఫరెంట్ ఏజెస్ ఉంటాయి. 46 నుంచి కొంతమందికి ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు, 35-40 మధ్యలోనే ఆగిపోతాయి. వీళ్ళకి వేరే సమస్యలు వస్తాయి, వీళ్ళకి బోన్స్ వీక్ అయిపోవటము, స్కిన్ చేంజెస్, చాలా బాడీలో డిఫరెంట్ చేంజెస్, తర్వాత మూడ్ స్వింగ్స్, మీరు అన్నట్టు ఎమోషనల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం అర్థం చేసుకుని వాళ్ళకి కౌన్సిల్ చేయాల్సి వస్తుంది. బట్ ఎందుకు ఎర్లీ మెనోపాజ్ వచ్చింది, వాట్ ఈస్ ద కాజ్, అది కూడా ఇన్వెస్టిగేట్ చేసి దాని హార్మోనల్ చేంజెస్, హార్మోనల్ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట, ఓహో ఇది కాజ్ వలన దీని వలన వచ్చింది, దాన్ని మనం రెక్టిఫై చేయగలమా, చేసే స్టేజ్ దాటిపోయిందా. సో నౌ షీ ఈజ్ ఇన్ పర్మనెంట్ మెనోపాజ్. కాబట్టి పోస్ట్ మెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి మనం ఎట్లా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, హౌ టు కీప్ దెమ్ సెల్ఫ్ ఫిట్. ఇప్పుడు ఏమైందంటే మనకు లాంజివిటీ ఆఫ్ ద లైఫ్ పెరిగింది కదండి. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ముందు కంటే కూడా మెనోపాజ్ లో ఉండే వయసు ఎక్కువైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ లివింగ్ అప్ టు 85-90. సో వాళ్ళు 45 వరకు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉంటే 45 నుంచి 90 వరకు మెనోపాజ్ ఏజ్ లో ఉంటున్నారు. సో ఆ మెనోపాజ్ ఇది పెరుగుతోంది కదా, ఆ క్రమంలో అది దాని సైన్ ఆఫ్ హెల్త్ కింద చూస్తారా? మెనోపాజ్ లేట్ గా మెనోపాజ్ రావటం అనేది బాగా హెల్తీగా ఉన్నట్టు అర్థమా? కాదు, అట్లా కాదు. వాళ్ళ బాడీలో ఉండే హార్మోన్స్ యాక్షన్, అది హౌ ద హార్మోన్స్ ఆర్ యాక్టింగ్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఎన్ని ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎట్లా రిలీజ్ అయినాయి, వాటి నుంచి హార్మోన్స్ ఎలా వస్తున్నాయి, అంతే తప్పితే హెల్దీగా ఉన్నట్టు కాదు. మెనోపాజ్, లాంగ్ మెనోపాజ్ కూడా మంచిది కాదు అట్లా అనుకుంటే. ఎందుకు వై దే ఆర్ హ్యావింగ్ మెనోపాజ్ ఇంకా రాలేదు అని కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. సో దే మే హ్యావ్ దట్ ఎర్లీ క్యాన్సర్స్ కూడా కనుక్కుంటారు కొన్నిసార్లు. వై లాంగ్ మెనోపాజ్, 50-60 ఏళ్ళు అయిపోయింది ఇంకా మెనోపాజ్ ఎందుకు రాలేదు అని ఇన్వెస్టిగేట్ చేసి యూ కెన్ ఫైండ్ ఏ క్యాన్సర్. ఇది ఆ క్యాన్సర్ ఫోకస్ నుంచి కూడా బ్లీడింగ్ రావచ్చు అట్లా అనుకుంటే. సో మనకు మెనోపాజ్ తర్వాత వచ్చేవి కూడా ఉంటాయి. ఇప్పుడు మెనోపాజ్ తర్వాత కొంతమందికి 1 year 2 years పీరియడ్స్ రావు.
దెన్ సడన్లీ దే స్టార్ట్ బ్లీడింగ్. ఎందుకు బ్లీడ్ అవుతున్నారు అని మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ లో మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇన్సైడ్ ద యూట్రైన్ క్యావిటీ. సో ఇది ఇలా ఉందా, ఉంటే దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఈ ఏజ్ గ్రూప్ లో ఈ ట్రీట్మెంట్ చేయాలి, రేడియేషన్, గర్భసంచి తీసేయాలా, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఏ స్టేజ్ కి సంబంధించి ఆ స్టేజ్ సమస్యలు ఉంటాయి. మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా యాక్చువల్ గా నవేడేస్ మెనోపాజ్ గురించి, మెనోపాజ్ హెల్త్ గురించి యూ హ్యావ్ టు టేక్ మోర్ కేర్. అంటే మెనోపాజ్ లేట్ అవుతుంది కాబట్టి నేను చాలా హెల్తీగా ఉన్నానా అని అనుకోకూడదు. దానికి కూడా ఇన్వెస్టిగేట్ చేయించుకుంటే మంచిది. మెనోపాజ్ లేట్ అవటము అలాగే ఫర్టిలిటీకి లింక్ ఉంటుందా? ఉంటుందండి. సో వాళ్ళకి ఫర్టిలిటీ ఆ కెపాసిటీ ఉంటుందని ఫీల్ అవుతారు కదా? అంటే లేదు, మెనోపాజ్ లేట్ గా వచ్చినంత మాత్రాన ప్రెగ్నెన్సీ రావాలని లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ పోయినాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎగ్స్ లేవు, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ కూడా లేదు, నెంబర్ ఆఫ్ ఎగ్స్ లేవు, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ కూడా బాగాలేకపోతే, దో దే ఆర్ హ్యావింగ్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా అవుతున్నా ప్రెగ్నెన్సీ రావాలి అని ఏం లేదు. ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, బికాస్ అనోవ్యులేటరీ సైకిల్స్ అంటారు. అంటే ఎగ్ రిలీజ్ కాదు, బట్ పీరియడ్ వస్తుంది. బికాస్ హార్మోన్స్ ఆర్ దేర్. అన్నీ ఉండాలి. అంత ఎన్విరాన్మెంట్ కరెక్ట్ గా ఉంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాక్చువల్ గా మాకు వెన్ వి వర్ స్టూడెంట్స్, డొనాల్డ్ అని చెప్పేసి మాకు టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది. దాంట్లో టు గెట్ ప్రెగ్నెంట్ ఈజ్ ఎ మిరకిల్, నాట్ టు గెట్ ప్రెగ్నెంట్ ఈజ్ నాట్ ఎ మిరకిల్ అంటాడు. అంటే విత్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ దెన్ యూ గెట్ ప్రెగ్నెంట్. వెన్ యూ రీడ్ ద హోల్ సబ్జెక్ట్, ఇన్ని కరెక్ట్ గా ఆ పజిల్, జిగ్సా పజిల్ ఉంటుంది చూడండి, అన్ని పీసెస్ ఒక చోట పడితేనే యూ విల్ గెట్ ద కరెక్ట్ పిక్చర్. సో అలా జిగ్సా పజిల్ లాగా అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్ ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈవెన్ వన్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ ఇన్ ఇట్స్ పొజిషన్, దే మే నాట్ గెట్ ప్రెగ్నెంట్. అలా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రెగ్నెన్సీ రావటము అనేది దో ఇట్ ఈస్ వెరీ కామన్, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్. రెండు ఉంటుంది. అంటే స్త్రీ లేట్ వయసులో పిల్లల గంటం అనేది అది అంత సేఫ్ కాదని అనే మాట మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా. అంటే ఏ వయసును మనం దాన్ని ఏ వయసు బెంచ్ మార్క్ పెట్టుకోవాలి? 20 to 30 మధ్యలో అయితే బెస్ట్. హెల్దీ బేబీస్, హెల్దీ మదర్. 30 దాటిన తర్వాత జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావటము, మదర్ కి కాంప్లికేషన్స్ రావచ్చు, లైక్ బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. దెన్ ప్రెగ్నెన్సీ, నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ పెరిగే కొద్దీ గర్భసంచి పల్చర్ అయిపోయి దాని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. రప్చర్ ఆఫ్ ద యూట్రస్ అని. అంటే ఎవ్రీ టైం గర్భసంచి ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ చిన్నగా అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ చిన్నగా అవుతుంది ఎవ్రీ ప్రెగ్నెన్సీలో. సో ఆ ఎండోమెట్రియల్ మయోమెట్రియం అంటే ఎండోమెట్రియం, మన గర్భసంచి లోపల మజిల్ ఏదైతే ఉంటుందో అది పల్చబడిపోతూ ఉంటుంది. బికాస్ మీకు చూడండి ఎలాస్టిసిటీ ఏమవుద్ది, మీరు లాంగ్ యూజ్ చేస్తుంటే ఎలాస్టిసిటీ పోయి కొన్ని రోజులు అయిన తర్వాత అది ఇలాగే ఉండిపోద్ది, ఇట్ వోంట్ కమ్ డౌన్. ఇప్పుడు మనకి ఏజ్ పెరిగినాక మీరు స్కిన్ ఇలా అంటే ఈ కిందికి అదే మీరు ముసలోళ్ళలో ఇలా అంటే అది గంట సేపు తీసుకుంటది నార్మల్ కి రావడానికి. అంటే ఎలాస్టిక్ టిష్యూ ఏదైతే మన బాడీలో ఉంటుందో ఆ ఎలాస్టిక్ టిష్యూ కూడా ఇట్ లూజెస్ ఇట్స్ ఎలాస్టిసిటీ. అట్లనే గర్భసంచిలో ఉండే మజిల్ కూడా ఇట్ లూజెస్ ఇట్స్ ఎలాస్టిసిటీ. అందువల్ల ఏంటంటే గర్భసంచి పలచబడిపోతే ఇప్పుడు 21 కాన్పంటారు, 18 కాన్పంటారు. సో వాళ్ళు వస్తే మేము గ్రాండ్ మల్టీస్ అంటాం మేము. అంటే చాలా పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు అని అనమాట. సో అమ్మమ్మ వయసు కూడా వచ్చేసినట్టే. పాతకాలంలో అలాగే ఉండేవాళ్ళు కదండి. ఈ మదర్ కి పిల్లలు లాస్ట్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి 12 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళకి తేడా ఉంటుంది. 12 మందో 13 మందో పిల్లలు ఉంటే ఆ ఫస్ట్ పుట్టిన వాళ్ళకి వీళ్ళకి మధ్య ఆల్మోస్ట్ 15 ఏళ్ళు తేడా ఉంటుంది. 20 ఏళ్ళు కూడా ఉంటాయి. అయితే 40 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత బర్త్ ఇవ్వటం అనేది దాన్ని ఎలా చూడాలి? అంటే ఆ బేబీ ప్రెగ్నెన్సీ రావటం కష్టం అండి ఇవాళ రేపు. ఏంటంటే బికాస్ ఆఫ్ ఐవీఎఫ్ ఇవన్నీ కాకుండా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావటం అనేది చాలా రేర్. ఒకవేళ వస్తే దే హ్యావ్ టు గో త్రూ ఆల్ ద రిస్క్స్, దే హ్యావ్ టు ఫేస్. రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ ని ఫేస్ చేస్తూ దే హ్యావ్ టు డెలివర్ ద బేబీ. ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాత లేటుగా పిల్లలు పుడుతుంటారు. ఒకరే పుడతారు, ఎక్కువ మంది సంతానంగా ఉండరు, లేటుగా పుడతారు. వాళ్ళు హెల్తీగా ఉన్న హిస్టరీస్ ఉన్నాయి కదా, మన చరిత్ర ఉంది కదా. హెల్తీగా పుట్టారని ఏం లేదు, హెల్తీగా కూడా పుడతారు. ఎందుకు పుట్టారు? జెనెటిక్స్ బాగా ఉన్న జీన్స్ మంచిగానే ఉంటే హెల్తీ బేబీసే పుడతారు. ఏజ్ ఇస్ నాట్ ది ఫ్యాక్టర్. దెన్ ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, అంతే. నాట్ ది ఓన్లీ ఫ్యాక్టర్. నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. తర్వాత ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలంటే స్త్రీ ఏం చేయాలి? ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఫుడ్, ఎక్సర్సైజ్
అండ్ దెన్ వాట్ ఫుడ్ వీఆర్ టేకింగ్, మన ఎనీమియా రాకుండా చూసుకోవాలి, బాడీ కాల్షియం అనేది మనకి తర్వాత కొన్ని న్యాచురల్గా వస్తాయండి, వాటిని మనం వీ కాంట్ ప్రివెంట్ దెమ్, యూ కెన్ మాడిఫై దెమ్. హార్మోన్స్ కూడా అంతే. సో మనకు బై బర్త్ ఇట్స్ అ న్యాచురల్ సైకిల్ ఇన్ అవర్ బాడీ, దాన్ని ఆ న్యాచురల్ సైకిల్ ని మనం చేంజ్ చేయలేం. సో ఒకవేళ అది అన్యాచురల్ గా ఉంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేర్ ఈస్ ద అన్యాచురాలిటీ అండ్ దెన్ ట్రీట్ ఇట్. అంతే తప్పితే ఇలాగా ఉండటానికి నేను ఇలా చేయాలి అంటూ ఏది ఉండదు. దట్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. సో అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఫుడ్ ప్లేస్ కూడా ఉంది కదా అందులో. డెఫినెట్ గా లైఫ్ స్టైల్లో ఫుడ్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మనం తినే జంక్ ఫుడ్లు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇర్రెగ్యులర్ గా తింటాము, టైం ప్రకారం తినరు, టైం ప్రకారం పడుకోరు, నథింగ్ హ్యాపెన్స్ ఆన్ టైమ్ నవేడేస్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే పాపం వాళ్ళు అర్ధరాత్రి వరకు పనిచేస్తారు, 2కో 3కో పడుకుంటారు, 11కి లేస్తారు, తింటారు, మళ్ళీ 2కో 3కో ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంటారు డెఫినెట్ గా, మెంటల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ హెల్త్. సో ఇప్పుడు కొంతమంది గృహిణులు తగ్గుతున్నారు, ఉద్యోగాలు మీరు అన్నట్టుగానే ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అది సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా ఉద్యోగం వేరేదైనా కావచ్చు, ఎడ్యుకేషన్ లిటరసీ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అంటే ఉద్యోగాలు వ్యాపారాలు చేసే స్త్రీలు పెరుగుతున్నారు. సో వాళ్ళ టైమింగ్స్, లైఫ్ స్టైల్ టైమింగ్స్ మారుతున్నాయి. సో వాళ్ళు ఫిజికల్ తో పాటు మెంటల్ గా కూడా స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ గురవుతుంటారు కదా. సో మెంటల్ హెల్త్ ను ఎలా మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? పాజిటివిటీ. యూ హ్యావ్ టు థింక్ పాజిటివ్లీ అబౌట్ ఎవ్రీథింగ్. నౌ వెన్ యు ఆర్ డూయింగ్ దిస్, నేను ఇది చేస్తున్నాను, దీన్ని నేను ఎలా బ్యాలెన్స్ చేయాలి, నా డొమెస్టిక్ లైఫ్, నేను ఇంట్లో గృహిణిగా ఎలా ఉండాలి, క్లినిక్ ఇక్కడ హాస్పిటల్కి వచ్చినా, వేరే వర్క్ ప్లేస్కి వెళ్ళినా నేను ఎలా మేనేజ్ చేయాలి. మామూలుగా నా పాలసీ ఏంటంటే, యు ఆర్ ఎట్ హోమ్, డూ యువర్ హోమ్ వర్క్, లైక్ ఇంట్లో పనులను చూడు, don't get into your office things or anything. Your mind is now gone. You are only concentrate on the ఇంట్లో ఫుడ్, రొటీన్, హస్బెండ్, పిల్లలు, అత్తగారులు, మామగారులు, వేరే వర్క్ అంతా చూసుకోండి, స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఇక్కడ నుంచి అయిపోయి ఆఫీస్కి వెళ్ళగానే ఇది స్విచ్ ఆఫ్ అయిపోవాలి, దిస్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఇస్ స్విచ్ ఆఫ్, గో టు దట్, స్విచ్ ఆన్ చేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, అదే చూసుకోవాలి. దెన్ డోంట్ బ్రింగ్ యువర్ ఆఫీస్ వర్క్ టు హోమ్ లో ఉండే టెన్షన్స్ ని అక్కడ తీసుకోపోకండి, దెన్ యూ విల్ బి స్ట్రెస్ ఫ్రీ. సో ఈ పాజిటివిటీతో పాటు మన సంగీతము, సాహిత్యము, కళలు, రైటింగ్స్, రీడింగ్స్ ఇలాంటివి కొన్ని చాలా ఉన్నాయి కదా మనకి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, దానికి పేరు పెట్టి ఫైన్ ఆర్ట్స్ వాట్ ఎవర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి మెంటల్ హెల్త్ని డ్రైవ్ చేస్తాయా, ఇవి పెంచుతాయా? డెఫినెట్గా అండి. దే సార్ట్ ఆఫ్ మనకు ఒక ఉత్సాహాన్ని ఇస్తాయి, మనకు బాడీలో ఎండార్ఫిన్స్ అని వస్తాయి, హ్యాపీ హార్మోన్స్ అంటారు వీటిని. అవేంటంటే మనకి ఇష్టమైన చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేసినప్పుడు దీస్ ఎండార్ఫిన్స్ మన బాడీలో ఉత్పన్నం అవుతాయి. అవి దే విల్ కీప్ యూ హ్యాపీ, లైక్ దే విల్ గివ్ యూ ఎనర్జీ టు యువర్ బాడీ, యూ కెన్ డూ దట్. సపోజ్ మీకు సంగీతం అంటే ఇష్టం, మీరు బ్యాడ్ మూడ్లో ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు, మీకు సంగీతం అంటే ఇష్టము, జస్ట్ ఆన్ చేయండి, ఒక 20 minutes అలా కూర్చుని అది వింటే మీ డిప్రెషన్ అంతా తగ్గిపోయి, ఆ స్ట్రెస్ పోయి, యూ విల్ గెట్ ఎ న్యూ ఎనర్జీ. అట్లా మీకు ఏది ఇష్టం, పెయింటింగ్ అనుకోండి, మీకు ఇప్పుడు చాలా బోర్ అనిపిస్తుంది, యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ అన్నప్పుడు మీరు పెయింటింగ్ చేసుకోవడం మొదలు పెట్టారనుకోండి, యువర్ క్రియేటివిటీ అంతా బయటకు వస్తుంది. సో యువర్ డిప్రెషన్, అది మనం ఏదైతే నెగటివ్గా థింక్ చేస్తున్నామో అది పోయి ఒక సార్ట్ ఆఫ్ పాజిటివిటీ అనేది మన బాడీలో బయటకు వస్తుంది. సో దీని ద్వారా ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా? డెఫినెట్గా. మీకు ఇష్టమైన పని చేసినప్పుడు యూ ఫీల్ మోర్ హ్యాపీ, మోర్ ఎనర్జెటిక్. ఫిజికల్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ పర్టికులర్ టైంకి మర్చిపోతారు. తర్వాత మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీ ఫిజికల్ ఎయిల్మెంట్ ఏంటి అది కనుక్కుని దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎయిదర్ మెడిసిన్స్ ఆర్ ఎక్సర్సైజ్, డైట్ కంట్రోల్, ఎవ్రీథింగ్ చూసుకుంటూ ఇది ఇంప్రూవ్ కూడా చేసుకుంటూ ఎవ్రీథింగ్ థింక్ పాజిటివ్లీ, నెవర్ గోయింగ్ టు దట్ నెగటివిటీ. మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే మీరు 40 ఏళ్ల పై నుంచి డాక్టర్గా చాలా బిజీగా ప్రాక్టీస్లో ఉన్నారు, గైనకాలజిస్ట్గా. అలా ఉంటూ ఇంకో పక్క దాదాపు 50 ఏళ్ళు దాటిన తర్వాత మీరు భరతనాట్యము, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ ఇలా చాలా డ్యాన్సులు నేర్చుకున్నారు, అలాగే వీణ నేర్చుకున్నారు, పెయింటింగ్ వేస్తున్నారు. ఎందుకు వీటిని మీరు కనెక్ట్ అయ్యారు? వీటికి ఇక్కడ అంటే హెల్త్ కోసమా, సాటిస్ఫాక్షన్ కోసం? కాదు, ఒక రకంగా నా ప్యాషన్ అని చెప్పొచ్చు. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవాలని ఒక కోరిక ఉండేది. అప్పుడు చిన్నప్పుడు సినిమాల్లో ఎల్ విజయలక్ష్మి అని ఒక డాన్సర్ ఉండేవారు, తెలిసే ఉంటుంది, జయంతిమాల, వీళ్ళందరూ అలా స్క్రీన్ మీద డాన్స్ చేస్తూ ఉంటే నాకు ఒక రకమైన ఫ్యాసినేషన్ ఉండేది. అబ్బా ఎంత బాగా చేస్తున్నారు, నేను కూడా అలా చేయగలిగితే బాగుండేది కదా, నేర్చుకోవాలి కదా అన్నట్టు ఒక ఇది ఉండేది. బట్ చదువు మీద మా ఫ్యామిలీ ఈజ్ వెరీ అకాడమికల్లీ, లైక్ మా తాతగారి దగ్గర నుంచి చదువు మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసేవారు. ఆ రోజుల్లోనే ఆయన మా పెద్దమ్మ గారిని మెడిసిన్ చదివించారు. మా అమ్మ షీ వాజ్ ఎ B.Ed. She is working as a teacher before her marriage, and few days
ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో. మేము పిల్లలు పుట్టే వరకు కూడా తను టీచర్గా వర్క్ చేశారు. అట్లాగే మా వేరే పిన్నిలు అందరినీ కూడా మా తాతగారు బాగా చదివించారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ మా మీద చాలా ఉంది. చదువుకోవాలమ్మా, బాగా చదువుకుంటే పైకి వస్తారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు అని ఒక ఇది. తాతగారి పేరు పద్మనాభరెడ్డి అండి, ఆనం పద్మనాభరెడ్డి. ఆయన నెల్లూరు అనమాట మా తాతగారు కూడా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఏంటంటే చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. దాని తర్వాత మెడిసిన్లో చేరాం. మెడిసిన్ అంటే మీకు తెలుసు, 8 ఏళ్ల కష్టం ఉంటుంది. అది చదివిన తర్వాత పెళ్ళి, పిల్లలు, వాళ్ళు పెరగటము, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక అప్పుడు నాకు టైం దొరికింది. వై నాట్ పర్స్యూ మై ప్యాషన్ నౌ అనిపించింది అనమాట. మా అక్క కూతురు డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఆ డాన్స్ టీచర్ని నేను ఐ అప్రోచ్ హర్. అరంగేట్రం రోజు అడిగితే, ఎందుకమ్మా ఏజ్తో ఏముంది, మీరు నేర్చుకోవాలంటే రండి అన్నారు. సో ఐ వెంట్ టు ద క్లాసెస్. ఐ లిటరలీ ఎంజాయ్డ్ దట్ పీరియడ్. సో నేను అక్కడ అలా డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత నాకు వెన్ ఐఎమ్ 52 ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డాన్స్. అంతకుముందు ఏదో స్కూల్లో నాటకాలని ఇలాంటివి ఏవో చేసేవాళ్ళని, పిచ్చి డాన్స్లన్నీ. బట్ ప్రాపర్గా శాస్త్రీయ నృత్యం అనేది నేను 52 ఇయర్స్ ఏజ్లో మొదలుపెట్టాను. 55 ఇయర్స్ ఏజ్లో నేను రవీంద్ర భారతిలో ఐ గివ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. అరంగేట్రం చేశాను. దాని తర్వాత ఐ కంటిన్యూడ్. అరంగేట్రం చేసినప్పుడు శోభానాయుడు గారు నాకు అరంగేట్రంలో చీఫ్ గెస్ట్. సో ఆవిడ, ఎందుకమ్మా కూచిపూడి నేర్చుకోలేదు, భరతనాట్యం అన్నారు. సో నేర్చుకుంటానండి, నేర్చుకుని మీకు ఎప్పుడైనా సరే నేను మీకు ఐ విల్ ప్రెజెంట్ మై కూచిపూడి ఆల్సో అన్నాను. సో కూచిపూడి కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వై నాట్ డూ 4 ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ ఆన్ వన్ స్టేజ్ అనిపించింది. సో అప్పుడు ఒడిస్సీ, కథక్ కూడా నేర్చుకున్నాను. సో ఇట్లాగా నేర్చుకున్నాను. ఇంతలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత నేను వెళ్ళి నేర్చుకోవటానికి ఛాన్స్ దొరకలేదు. అందుకని ఆన్లైన్లో ఐ స్టార్టెడ్ కలరీ పయట్టు, కేరళ మార్షల్ ఆర్ట్స్ అలాంగ్ విత్ యోగా. ఇట్ ఈస్ కాల్డ్ కలరీ యోగా అనమాట. కలరీ యోగా మా భరతనాట్యం టీచరే, షీఈ్ అ ట్రైన్డ్ కలరీ టీచర్. షీ ట్రైన్ ఇన్ కేరళ. 1 year ట్రైనింగ్ తీసుకుని వచ్చింది. సో షీ యూస్ టు టీచర్స్ ఆన్లైన్. సో ఈ డాన్సెస్ ఫార్మాట్స్ లో బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ, అలాగే ఫోకస్నెస్, అటెన్షన్, మీరు అన్నట్టుగా హార్మోన్స్ ఎలాగో మంచి ఊరితే ఆనందం కలుగుతుంది, అది ఓకే. ఒక యోగా, సూర్య నమస్కారాలు చేస్తే ఎంత హెల్త్ పికప్ అవుతుందో వీటి ద్వారా కూడా అంతే పికప్ అవుతుందని చెప్పొచ్చా? డెఫినెట్ గా అండి, బికాస్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ, యోగా, కలరీ, ఎవ్రీథింగ్. డాన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. లైక్ మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్. మీరు ఇప్పుడు సంగీతం అయితే మీరు పక్కన ఒక బుక్ పెట్టుకుని ఇలా చూస్తూ పాడొచ్చు. డాన్స్ యూ కాంట్ see and dance, you have to keep everything in your mind. ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వస్తుంది, దీని తర్వాత ఈ స్టెప్ వస్తుంది, ఈ పర్టికులర్ మ్యూజిక్ అప్పుడు యూ హ్యావ్ టు డూ దిస్ స్టెప్. దాన్ని కోఆర్డినేట్ చేయాలి. ఈ మ్యూజిక్ ని ఆ సంగీతం వాళ్ళు చెప్తున్న ఏదైతే సొల్లు కట్ అంటారు, దిది తై 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 అని చెప్పేదంతా, దానికి కనెక్ట్ అవ్వాలి మనం. దానికి కనెక్ట్ అయినట్టు మన కాళ్ళు అడుగులు వేయాలి. అంటే మనసు, శరీరము రెండు అన్ని ఒక కోఆర్డినేషన్ లో ఉండాలి. డాన్స్ విల్ లైక్ ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్ సో మచ్. సో ఇది హెల్త్ ఇస్తుంది కదా, మెంటల్ హెల్త్. డెఫినెట్ గా అండి. ఫిజికల్లీ ఆల్సో యు ఆర్ ఫిట్, మెంటల్లీ యువర్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్స్. యూ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్. మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అన్ని పెరుగుతాయి. డెఫినెట్ గా డాన్స్ హెల్ప్ మీ అలాట్. తర్వాత ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏం చెప్తారు, మెట్లు ఎక్కకూడదని, కాళ్ళని ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదని ఎన్ని చాలా చెప్తుంటారు కదా. ఒక ఏజ్ వరకు ఓకే, ఏజ్ దాటిన తర్వాత ఈ డాన్స్ ఇవన్నీ చేస్తే మీకు నొప్పులు వస్తాయండి కొంచెం. అంటే కొంచెం అప్పుడప్పుడు వీటిని నెగ్లెక్ట్ చేసి డాన్స్ చేస్తుంటాం. అది మళ్ళీ నాట్ సజెస్టబుల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం యాక్చువల్లీ 6 months తర్వాత నేను నౌ ఐఎమ్ టేకింగ్ ఎ బ్రేక్ ఇన్ మై డాన్స్. బికాస్ నేను రిహార్సల్ అప్పుడు నీని బెణికినప్పుడు కొంచెం అరుగుదల ఉందమ్మా, నౌ ఫర్ సమ్ టైమ్ యూ స్టాప్ డాన్సింగ్ అని చెప్పాడు. సో ఫర్ పాస్ట్ 6 months ఐఎమ్ నాట్ డాన్సింగ్. ప్రతి మనిషి, ముఖ్యంగా స్త్రీ, తన ఇంటి పనులు చేసుకుంటూ, ఇంకో పక్క వృత్తి జీవితాన్ని చేసుకుంటూ, ఇంకో పక్క పిల్లల్ని పెంచుకుంటూ, పర్సనల్ హెల్త్ ని మెయింటైన్ చేసుకుంటూ, ఈ సంగీతము, సాహిత్యము, కళలు ఇటువంటి వాటి కూడా కనెక్ట్ అయితే ఇంకా ఎక్కువ హెల్తీగా ఉంటారనేది మనం చెప్పాలి. నేను ఐ థింక్ ఐఎమ్ ద లివింగ్ ఎగ్జాంపుల్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎందుకంటే ఇప్పుడు డాన్స్ ఎప్పుడైతే నేను బ్రేక్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ మై హెల్త్. నేను ఏం చేయాలి, నాకేం తోచట్లేదని నేను వీణ నేర్చుకోవటం మొదలుపెట్టాను. ఇప్పుడు పాస్ట్ 4-5 months నుంచి నేను వీణ నేర్చుకుంటాను. బొమ్మలు కూడా వేస్తారు మీరు? నేను కరోనా టైంలో స్టార్ట్ చేశానండి. కరోనా టైంలో బికాస్ త్రూ అవుట్ ద డే ఐఎమ్ సిట్టింగ్ ఎట్ హోమ్. అందులో మేము మార్నింగ్ నుంచి వర్క్ చేయడానికి అలవాటు పడిపోయిన వాళ్ళం. అప్పుడు ఈవినింగ్ కూడా నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. 6కి వెళ్తే మళ్ళీ 9:30కి ఇంటికి రావటం. మధ్యలో ఫ్యూ అవర్స్ ఐ యూస్ టు బి ఎట్ హోమ్, లైక్ 1 o'clock నుంచి 6 o'clock వరకు.
తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళటం రావటము, ఇన్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ ద నైట్స్ డెలివరీస్ అవి ఉంటే, డెలివరీ చెప్పి రాదు కదండి, ఎనీ టైమ్ దే కాల్, యూ హ్యావ్ టు గో అండ్ డూ ద డెలివరీ అండ్ కమ్. ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి ఎనీ టైమ్ యూ హ్యావ్ టు గో. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉన్నదాన్ని సడన్ గా కరోనా వచ్చినప్పుడు కాంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ విత్ అపాయింట్మెంట్, ఎమర్జెన్సీస్ తప్ప ఏం చేయనప్పుడు నేను త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఐ కేమ్ టు నో దట్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటుంది ఒక ఆవిడ అని చెప్పేసి. సో ఆవిడ్ని కాంటాక్ట్ చేసి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ పెయింటింగ్. సో ఫర్ లైక్ 2020 నుంచి ఐ స్టార్టెడ్. సో నౌ ఐ విల్ డూ పోర్ట్రైట్స్ చేయగలను. దెన్ అంటే స్టిల్ ఐ టేక్ క్లాసెస్ బికాస్ ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై మిక్సింగ్ అప్ అండ్ ఆల్ దట్. మామూలుగా చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అంటారు కదా. సో మీరు సీరియస్ గా డాక్టర్ గా సర్జరీలు చేస్తూ వాళ్ళు అటెండ్ అవుతూ వాళ్ళకి చేసుకుంటూ ఉంటూ ఇంకో పక్కన వీటికి కనెక్ట్ అవడం వల్ల ఒక మెంటల్ పీస్, రెస్ట్ కూడా మీరు అనుభవిస్తున్నట్టు కదా, ఎంజాయ్ చేస్తున్నట్టే కదా. డెఫినెట్ గా నేను వెన్ ఐఎమ్ వెరీ టైర్డ్ ఐ డూ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. ఐదర్ ఐ డూ డాన్స్ ప్రాక్టీస్, ఆర్ ఐ డూ పెయింటింగ్, ఆర్ ఐ స్టార్ట్ ప్లేయింగ్ వీణ. ఇవి చేస్తే నాకు ఆ స్ట్రెస్ అంతా పోతుంది. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు కొత్తగా పెళ్లి పాతక మీ జనరేషన్ వాళ్ళు, నిర్మల జనరేషన్ వాళ్ళు పెళ్ళైన తర్వాత కలిసి ఉంటున్నారు. ఇప్పుడు తొందరగా విడిపోతున్నారు. ప్రేమ జంటలు తొందరగా విడిపోతున్నాయి, పెళ్లి చేసిన జంటలు తొందరగా విడిపోతున్నాయి. సో ఈ మెంటల్ బ్యాలెన్స్, సహనము, బ్యాలెన్స్ అవన్నీ కూడా ఈ కళలు వీటి ద్వారా సాధించవచ్చు కదా. అది పార్ట్నర్ ఎంకరేజ్మెంట్, ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలండి. నువ్వు ఎందుకు చేస్తావు, వై డూ యూ వాంట్ టు డూ అని వాళ్ళు అబ్జెక్షన్ చేసినప్పుడు వీ కాంట్ డూ ఎనీథింగ్. సో హస్బెండ్ లైఫ్ పార్ట్నర్ కోఆపరేషన్ చాలా ఎసెన్షియల్. వీఆర్ లీడింగ్ లైఫ్ టుగెదర్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ యువర్ ఓన్ సర్కిల్, యూ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ స్పేస్. నీ పర్సనల్ స్పేస్ లో నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్న దాన్ని అవతల పార్ట్నర్, వైఫ్ ఆర్ హస్బెండ్, హూ ఎవర్ ఈస్ దేర్, దే షుడ్ ఎంకరేజ్. వాళ్ళకి ఇది చేయాలి అని ఉన్నప్పుడు మనం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయొద్దు. ఓకే డూ, నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, బట్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ రొటీన్. లైక్ ఈ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఏదైనా చేసుకోండి. సో ఈ లైఫ్ స్టైల్ వల్ల డిజార్డర్స్, డిసీజెస్ పెరుగుతున్నాయి అంటున్నారు కదా. ఈ ఫైన్ ఆర్ట్స్ వీటికి కనెక్ట్ అవడం వల్ల ఇది కూడా లైఫ్ స్టైల్ ని మనం అందంగా మలుచుకోవటం కింద వస్తుంది కదా. తప్పకుండానండి. మన లైఫ్ ని మనం మన ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీని కూడా కరెక్ట్ గా చూసుకోగలుగుతున్నాం, మన పిల్లల్ని గైడ్ చేయగలుగుతున్నాం, మన మనవాళ్లతోనూ మనవరాళ్లతోనూ ఎంజాయ్ చేయగలుగుతున్నాం. యువర్ హాబీ, నా ఇంకొక హాబీ ఈజ్ రీడింగ్. ఇది కూడా మా తాతగారు పెట్టిన ఇదే. మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య లైబ్రేరియన్ గా పనిచేసేవాళ్ళు. నెల్లూరులో విఆర్ కాలేజ్ ఉంది, వెంకటగిరి రాజా కళాశాలని. ఆయన దానిలో లైబ్రేరియన్ గా చేసేవాళ్ళు. ఆయన మొత్తం పుస్తకాలు వచ్చిన లాట్ అంతా ఇంటికి తీసుకొచ్చేవారు. మా ఇంటికి తీసుకొచ్చి యూస్ టు లేబుల్ దెమ్, చదివి అక్కడ కూర్చుని ఒక 2-3 అసిస్టెంట్స్ పెట్టుకుని చేసినప్పుడు మా తాతయ్య గారు మాకు అందులోంచి పుస్తకాలు తీసి ఇచ్చేవారు, ఇది చదవండి అమ్మా అని చెప్పేసి. సో అట్లాగా మేము ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ లైక్ మేబీ 10 years ఏజ్ నుంచి అర్థమైనా అర్థం కాకపోయినా వస్తు చరిత్ర కూడా చదివేసాం. రీడింగ్ హ్యాబిట్, ఆ రీడింగ్ హ్యాబిట్ అనేది నాకు ఎంత అలవాటు అంటే ఇప్పుడు ఎప్పుడు నా పిల్లో కింద ఒక బుక్ ఉంటుంది. నైట్ మంచం ఎక్కాక అట్లీస్ట్ అరగంట అయిన పుస్తకం చదివితే నేను నిద్రపోలేను. సో రీడింగ్ కూడా మన హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, డెఫినెట్ గా నాలెడ్జ్ ని పెంచుతుంది, బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచుతుంది. అట్ ద సేమ్ వే యూ లెర్న్ న్యూ థింగ్స్. ఇప్పుడు నేను పొన్నియిన్ సెల్వన్ అని చెప్పి ఆ మూవీ వచ్చింది చూడండి. ఇట్స్ మోర్ అబౌట్ ద చోళా రాజులు వాళ్ళ గురించి. దట్ 5 parts. ఇప్పుడు 5th part లోకి వచ్చాను. అయితే చాలా రోజుల నుంచి చదువుతున్నాను అది. సో అది చదువుతుంటే నేను ఆ హిస్టరీ అంతా, చిన్నప్పుడు చదువుకున్న హిస్టరీ అంతా ఐఎమ్ ఏబుల్ టు రికలెక్ట్. ఓ ఇది ఇలా చదువుకున్నాం కదా అప్పుడు. సో దిస్ ఇస్ రియలీ హ్యాపెండ్, వీళ్ళు రియల్ గా చదివిన దాన్ని మూవీ తీశారు అనిపించింది అనమాట. అట్లాగా మనం కనెక్ట్ అవుతాం, పాస్ట్ తో కనెక్ట్ అవుతాం, ఇప్పుడు ఫ్యూచర్ తో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు వస్తున్నాయి చూడండి కొత్త మూవీస్ వస్తుంటాయి, స్టార్ వార్స్, చందమామ మీదకి వెళ్ళిపోయి ఇది చేశారు అది చేశారు, అలాంటివన్నీ ఫిక్షన్స్ అని చదువుతుంటే ఓహో ఇలా కూడా జరగవచ్చు అని అనిపిస్తూ ఉంటది అనమాట. సో బుక్ రీడింగ్ కానీ ఎనీ లలిత కళ, మా నాన్నగారు చెప్పేవాళ్ళు బ్రెయిన్ లో 2 parts ఉంటాయి. 1/2 ఈస్ టు ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ద అదర్ పార్ట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. ఈ 2 బ్యాలెన్స్ లో ఉన్నప్పుడే ఓ మనిషి పరిపూర్ణుడు, పరిపూర్ణమైన ఆరోగ్యం కూడా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఆ పరిపూర్ణత అనేది సిద్ధిస్తుంది అని. అది ఫస్ట్ లో మేము అనుకునే వాళ్ళం నిజంగా అలా ఉంటుందని. కానీ ఇప్పుడు తర్వాత మా నాన్నగారు చెప్పింది ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. అంటే మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ లో తెలుసుకున్నారు. అదే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.